భారీ వర్షాల వేళ ముంబైలో ఆసక్తికర ఘటన జరిగింది. మేయర్ ఎదుటే బీఎంసీ ఉద్యోగి ఒకరు మ్యాన్హోల్లో పడ్డారు. ముంబై మేయర్ రీతూ తావ్డే పర్యటన సందర్భంగా దాదర్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. వెంటనే సిబ్బంది స్పందించి అతన్ని బయటకు తీశారు. ఘటన నేపథ్యంలో కార్పొరేషన్ అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు మేయర్ రీతూ తావ్డే. వర్షాకాలంలో చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదు అని స్పష్టం చేశారు. మ్యాన్హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని, లేదంటే కఠిన చర్యలు తప్పవు అని బీఎంసీ సిబ్బందిని హెచ్చరించారు. అరుణాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో మెరుపులు వరదలు ముంచెత్తాయి. యాజ్లీ సర్కిల్ పరిధిలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద పోటెత్తడంతో ముగ్గురు గల్లంతయ్యారు. నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ కూలిపోవడంతో రీగా వరద నీరు కాలనీల్లోకి, చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించింది. కనీసం 18 గృహాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, నదీ తీరాలలో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని, అనవసర ప్రయాణాలు మానుకోవాలి అని విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇప్పటికే మోహరించగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి బయలుదేరింది. పర్వత ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జియాధల్, కుంటియా నదుల నీటి మట్టాలు పెరిగాయి. గోగాముఖ్ దకువాఖానా రహదారి పూర్తిగా తెగిపోయింది. అనేక కుటుంబాలు నిరాశ్రులయ్యారు. పరిపాలనా యంత్రాంగం సహాయక శిబిరాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. మరోవైపు అరుణాచల్లో మెరుపు వరదల నేపథ్యంలో అసోం ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్లో నీటి ప్రవాహం పెరిగే ప్రమాదం ఉంది అని అంచనా వేసింది. ధేమాజీ, లఖింపూర్, బిశ్వనాథ్, సోనిత్పూర్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని, అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి అని సీఎం హిమంత బిశ్వ శర్మ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ये देखो पूरा अंदर में 10-15 तो क्वार्टर पूरा खत्म कर दिया गाड़ी। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.